ఇదే ఎక్స్‌ప్రెషన్స్ నాకైతే ఇవ్వాలనిపించింది. ఈ కొత్తగా వచ్చిన రూమర్ విన్న తర్వాత. ఏంటి అసలు ఈ రూమరు? ఆల్రెడీ తమ్బ్‌లైన్‌లో చూసే ఉండుంటారు. 'డ్రాగన్' మూవీ టైటిల్ అది కాదా మూవీ? 'ఎన్టీఆర్ నీల్' మూవీ టైటిల్ వచ్చేసి 'డ్రాగన్' కాదంట. 'బ్రూస్ లీ' అని చెప్పైతే కొత్తగా న్యూస్ అయితే వినిపిస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్ చెక్ చేసుకుందాం. ఈ మూవీకి అఫీషియల్ గా టైటిల్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఓకే, వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా అన్అఫీషియల్ గా మనకి చాలా విధాలుగా వాళ్ళైతే ఇంటైతే ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే రవి ప్రసాద్ గారు, మైత్రి రవి గారు వచ్చేసి చాలా ఇంటర్వ్యూలో మూవీ టైటిల్ వచ్చేసి డ్రాగన్ అనే చెప్పుకుంటూ వచ్చాడు చాలా సార్లు కూడా. అండ్ సో తను ఒక్కడే చెప్పలేదు, అసలు మూవీకి సంబంధం లేని వ్యక్తులు కూడా చాలా మంది మూవీ టైటిల్ లీక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం యాక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అండ్ అలాగే మన ఎస్ఎస్ రాజమౌళి గారు జపాన్ టూర్ లో రివీల్ చేశారు. వీళ్ళంతా కూడా మూవీ యొక్క టైటిల్ అనేది అఫీషియల్ గా రాకుండానే చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఎస్ఎస్ రాజమౌళి జపాన్ లో అయితే ఏకంగా మీరు ఇంకా ఏ మూవీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అని చెప్పడం అయితే జరిగింది. ఇంత పర్టికల్ గా ఈ మూవీ టైటిల్ అనేది ఈ రేంజ్ లో బజ్ అయితే క్రియేట్ అయితే చేసింది, వర్కింగ్ టైటిల్ గా వాళ్ళు పెట్టుకున్నప్పటికి కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం బయట మనకు వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మూవీ టైటిల్ వచ్చేసి బ్రూస్ లీ, ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ వచ్చేసి బ్రూస్ లీ అని చెప్పి అయితే అంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? అసలు బేసిక్ గా మన న్యూస్ జర్నలిస్ట్ గానీ మన న్యూస్ ఆర్టికల్ రాసే ప్రతి ఒక్కరికి కూడా మినిమం కామన్ సెన్స్ అనేది ఉండదు. ఈ డ్రాగన్ మూవీ టైటిల్ వచ్చేసి అఫీషియల్ గా మైత్రి రవి గారు అనేది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. సో వాళ్ళు డెఫినెట్ గా దీని మీద మూవీ తీస్తారు, ఈ టైటిల్ పెడతారు. అని బ్రూస్ లీ టైటిల్ ఇప్పటివరకు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారా? ఇప్పుడు పాత మూవీ ఒక 1 decade ముందు వచ్చిన ఒక మూవీ ఉంది దీని మీద. చూసుకుంటే మన రామ్ చరణ్ గారి బ్రూస్ లీ ది ఫైటర్, ఆ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మన అందరికీ తెలుసు. అలాగే ఈ బ్రూస్ లీ అనేది ఎందుకు పేరు ఇప్పుడు ప్రస్తుతం బయట వినిపిస్తుందంటే, అంత పెద్ద డిజాస్టర్ అయిన మూవీ టైటిల్ వచ్చేసి వీళ్ళు ఇప్పుడు పెట్టుకుంటారా? అంత కామన్ సెన్స్ లేకుండా ఉంటారా చెప్పండి? సో ఈ టైటిల్ అసలు కాదు. అండ్ అలాగే ఈ బ్రూస్ లీ అనేది ఒక అవుట్ డేటెడ్ టైటిల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి టైటిల్ పెట్టడం అనవసరం. ఒక ఫేమస్ అయిన వ్యక్తి పేరు పెట్టుకోవడం ఎంత ఇన్స్పైర్డ్ గా అనే క్యారెక్టర్ ఈ మూవీలో ఉన్నప్పుడు కూడా టైటిల్ అయితే బెటర్, వాళ్ళు డెఫినెట్ గా బెటర్. ఎందుకంటే బ్రూస్ లీ అనేది వన్ ఆఫ్ ద కేటగిరీలోకి వెళ్ళిపోతుంది ఆ టైటిల్ పెట్టేసరికి. సో డెఫినెట్ గా పెట్టరు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ వచ్చేసి డ్రగ్ లార్డ్ గా కనిపిస్తున్నాడు కాబట్టి తన క్యారెక్టర్ లో కొన్ని షేడ్స్ వచ్చేసి బ్రూస్ లీ టైప్ ఉంటాయి, దానిలాగే ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్స్పైరైజ్ ఉంటాయి అని చెప్పి ఒక రూమర్ ఉంది తప్ప మూవీ టైటిల్ అదే అవుతుంది అని చెప్పి ఎప్పటివరకు ప్రొడ్యూసర్ కూడా ఎవరు కూడా చెప్పలేదు. సో ఈ మీడియాలో వస్తున్న వార్తలు కూడా ఏంటంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇట్లా ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి బ్రూస్ లీ నుంచి, సో టైటిల్ కూడా బ్రూస్ లీ ఉంటుంది అని చెప్పి వీళ్ళు కొత్తగా పుట్టిస్తున్న పుకారాలు ఇవన్నీ. దీనిలో ఎటువంటి నిజాలు అయితే లేవు. అలాగే మూవీ టైటిల్ వచ్చేసి డెఫినెట్ గా డ్రాగనే ఉంటుంది. వాళ్ళకి వీళ్ళ చేంజెస్ చేస్తే ఆ డ్రాగన్ పెట్టి కింద ఏదో ఒక చిన్న క్యాప్షన్ లాగా ఇస్తారే తప్ప టైటిల్ అయితే చేంజ్ చేయరు, ఎట్టి పరిస్థితిలో చేంజ్ చేయరు. ఎందుకంటే జనాల్లోకి వెళ్ళిపోయింది, టైటిల్ జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే దాని మీద బజ్ కూడా మామూలుగా లేదు. సో అలాంటి టైటిల్ వదులుకొని వేరే టైటిల్ పెడతారా చెప్పండి? అస్సలు పెట్టు. కూడా పోయి ఎప్పుడు 2013 లో వచ్చిన రామ్ చరణ్ గారు బ్రూస్ లీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అంటే ఆ టైటిల్ పెడతారా వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి? సో డెఫినెట్ గా ఉండదు, ఈ టైటిలే కాదు అసలు. దీని మీద వస్తున్న న్యూస్లు జూనియర్ ఎన్టీఆర్ మీద కావాలని వాంటెడ్ గా పుట్టిస్తున్న న్యూస్లు ఇవన్నీ. మనం ఇంతకుముందే చాలా వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో జూనియర్ ఎన్టీఆర్ని ఏదో ఒక విధంగా తక్కువ చేయాలని వార్తలే తప్ప ఇలాంటివి, ఆ మూవీ మీద హైప్ తగ్గించాలని ప్రయత్నాలే తప్ప ఇటు అసలు నిజాలే లేవు వీటి మీద. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ టైటిల్ చేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదా? కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? ఇంకేదైనా టైటిల్ మీరు అనుకుంటున్నారా? ఆ టైటిల్ ఏదో కింద కామెంట్ చేయండి.